ఇస్తే తప్పేంటి? రోడ్ల మీద ఇస్తాక నీకు ఎక్కడ ఉంది హక్కు? లేకపోతే వాటర్ బాడీస్లో ఇస్తానికి హక్కు ఎక్కడుంది చెప్పు? ఇస్తే తప్పేంటి అన్నారు. కాబట్టి దీని మీద కూడా మేము చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రజల్ని ప్రొవోక్ చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం, రెచ్చగొట్టే కార్యక్రమాలు, ప్రజల్ని తప్పుదారి పట్టించే కార్యక్రమాలు, ఎన్నికల్లో లబ్ధి పొందాలని చేస్తున్నటువంటి కార్యక్రమాలు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఉపేక్షించాం. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, ఎవరైతే అధికారులు ఎప్పటికైనా సరే మీరు మీ పద్ధతులు మార్చుకోకపోతే ఇబ్బందులు పడతారని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. అలాగే కొంతమంది వాలంటీర్, నేను గుడివాడలో చూసాం, పాలాభిషేకాలు, పాదాభిషేకాలు, ఏంది ఎక్కడ పోతుంది కల్చర్ మంది? వాలంటీర్లకి ఏమో పాలాభిషేకాలు అని ఏమో వచ్చే ముందు చెప్పారు, ఇవాళ వాలంటీర్లతో పాలాభిషేకాలు చేయించుకుంటారు గుడివాడ కొడాలి నాని గారు. ఎందుకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? వాలంటీర్లని మీరు దొంగలుగా తయారు చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. వాళ్ళ స్వార్థాల కోసం మిమ్మల్ని మీ జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. చదువుకున్నారు మీరు. ఇవాళ కానీ మీ మీద క్రిమినల్ కేసులు కానీ, రేపు ఎలక్షన్ కమిషన్ ఏదైనా నిర్ణయం తీసుకున్న క్రిమినల్ కేసులు పెడితే మీ జీవితాలే పోతాయి. వాలంటీర్లారా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పిచ్చి పనులు వాళ్ళ దగ్గర ఏదో ఆశించి మీరు కానీ చేస్తామడిగి ఇబ్బంది పడతారని కూడా వాలంటీర్స్ కూడా